హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ రోజు వీడియోలో మనకి ఓఎఫ్సి అపాయింట్మెంట్ అంటే ఏంటి, అసలు ఆ వీసా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మనందరం బయోమెట్రిక్స్కి వెళ్ళి ఫింగర్ ప్రింట్స్ వేస్తాం కదా. సో అసలు ఈ బయోమెట్రిక్స్ ఎందుకు వేస్తాము, అసలు ఆ ప్రాసెస్ అంతా ఎట్లా జరిగింది, నా పరంగా నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నా బయోమెట్రిక్స్ డే ఎక్స్పీరియన్స్ ఇది. సో మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే నా పేరు నీలేష్, డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సో దట్ నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో రీసెంట్గానే అసలు నా వీసా స్లాట్ నేను ఎట్లా బుక్ చేసుకున్నానని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టాను. సో ఆ వీడియో ఇక్కడ ఐకార్డ్స్లో ఇస్తాను అండ్ కింద నా ఛానల్లో ఒకసారి లింక్ ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో మీకేమన్నా డౌట్స్ ఉంటే మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్ప్లే చేస్తాను, మీరు నన్ను అక్కడ ఫాలో అవ్వచ్చు అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడు బయోమెట్రిక్స్ అంటే ఇప్పుడు వీసా ఇంటర్వ్యూకి మనం వెళ్ళే ముందు సో మనకి ఇప్పుడు DS-160 అనేది డాక్యుమెంట్ ఉంటుంది, మనకి వీసా అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ డాక్యుమెంట్ ఉంటుంది. సో మనం వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సో వీసా ఆఫీసరు ఇన్ని డాక్యుమెంట్స్ని చెక్ చేయలేడు కాబట్టి ముందే ఒక అథెంటికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. సో వీసా ఇంటర్వ్యూయర్కి పని ఈజీ చేసేయడానికి డైరెక్ట్ అతను మిమ్మల్ని ఓన్లీ ఇంటర్వ్యూ తీసుకుంటాడు. బట్ ఈ ముందు వెరిఫికేషన్ ప్రాసెస్, ఈ అథెంటికేషన్ ప్రాసెస్ మొత్తం మీకు ఓఎఫ్సి సెంటర్లో జరుగుతుంది. సో ఈ ఓఎఫ్సి సెంటర్స్ ఏంటంటే మనం పెట్టుకునే దగ్గరే వీసా అప్లికేషన్ సెంటర్స్ అని చెప్పేసి ఉంటాయి అనమాట, CGI వాళ్ళవి. సో మనం ఫస్ట్ నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు మన దగ్గర DS-160 ఫామ్ మొత్తం ఉంటుంది, కింద చిన్న QR కోడ్ ఉంటుంది అండ్ మన దగ్గర అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ ఫాము, దాంట్లో మన అపాయింట్మెంట్ ఎప్పుడు అని డేట్, ఎప్పుడు అని టైము, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ వాళ్ళు చెక్ చేసుకోలేరు కాబట్టి వీసా ఇంటర్వ్యూ రోజు మొత్తం ఒకేసారి చాలా వేల మంది ఉంటారు కాబట్టి అందరిలో చెక్ చేసుకోవడం కష్టమైంది. కాబట్టి ఈ బయోమెట్రిక్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు వన్ బై వన్ మనకి బయోమెట్రిక్స్ డేట్ అండ్ టైం కూడా ఇస్తారనమాట. సో అక్కడికి మనం వెళ్ళినప్పుడు మన పాస్పోర్టు, మన DS-160, మన అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్, సో ఈ మూడింటిని వాళ్ళు క్రాస్ వెరిఫై చేసి అసలు ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్టేనా అని చెక్ చేసి పెన్సిల్స్తో టిక్కులు పెట్టుకుంటారు. నేను మీకు ఈ వీడియో లాస్ట్లో చూపిస్తాను అసలు ఏమేమి చెక్ చేస్తారు, ఎట్లా పాస్పోర్ట్ అనేది ఏం స్టిక్కర్ వేస్తారు, ఇదంతా నేను మీకు లాస్ట్లో చూపిస్తాను, క్లియర్గా వీడియో అయితే రికార్డ్ చేశాను. సో ఇప్పుడు నేను జస్ట్ ఇట్లా వీసా అప్లికేషన్ సెంటర్ ఉంటుంది అనమాట చెన్నైలో. సో నేను ఫస్ట్ లోపలికి వెళ్ళగానే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళమన్నారు, డైరెక్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాను. అసలు జనాలు అయితే ఎవ్వరూ లేరు. వీసా అప్లికేషన్కి మీరు బయోమెట్రిక్స్కి మీరు మినిమం 1.5 అవర్ ముందు వెళ్ళినా ప్రాబ్లం ఏం లేదు, మిమ్మల్ని లోపలికి అయితే పంపిస్తారు. సో నాది వచ్చేసి మార్నింగ్ 9 o'clock ఎప్పుడో బయోమెట్రిక్స్, బట్ నేను 10:30కి నా బయోమెట్రిక్స్, నేను వెళ్ళేసరికి 9 అయిందనమాట. సో 1.5 అవర్ ముందే పైకి వెళ్ళాను. సరే పైకి వెళ్ళాను కదా పంపించలేమో అనుకున్నాను, వితిన్ 5 minutesలో కిందకి వచ్చాను, 9:05 కల్లా కిందకి వచ్చాను అనమాట, వెంటనే అయిపోయింది అసలు. అండ్ మధ్యాహ్నం మా ఫ్రెండ్ది అయితే 3:30కి ఉంది వాడి బయోమెట్రిక్స్, బట్ మేము 12కి వెళ్ళాము లంచ్ చేసి, 12కి వెళ్ళినా కానీ రానిచ్చారు. వాళ్ళు బయోమెట్రిక్స్ అయితే అయిపోయింది, 3.5 hours ముందే అయిపోయింది బయోమెట్రిక్స్. సో 1 గంట 2 గంటల ముందు వెళ్ళినా ప్రాబ్లం ఏం లేదు, జనాలు అయితే ఎక్కువ ఏం లేరు నేను వెళ్ళినప్పుడు అయితే మాత్రం. సో ఇప్పుడు పైకి వెళ్ళినాక వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ నా DS-160 కన్ఫర్మేషన్ ఇది ఉంటుంది కదా QR కోడ్, వాళ్ళు అది స్కాన్ చేస్తారు. స్కాన్ చేయగానే చెక్ చేసి మిమ్మల్ని లోపలికి పంపిస్తారు. తర్వాత సెక్యూరిటీ చెక్ చేస్తారు మిమ్మల్ని. దాని తర్వాత మీరు లోపలికి వెళ్ళినప్పుడు మీ పాస్పోర్ట్ తీసుకొని మీ పాస్పోర్ట్ ఓపెన్ చేసి ప్రతి డీటెయిల్ మీ పాస్పోర్ట్లో, అప్లికేషన్ కన్ఫర్మేషన్లో, DS-160లో ఈ మూడిట్లో పెన్సిల్తో ఇట్లా టిక్స్ పెడతారనమాట. సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ కరెక్టేనా అని టిక్స్ పెడతారు. అండ్ నెక్స్ట్ కౌంటర్కి వెళ్తారు మీరు. సో నెక్స్ట్ కౌంటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఓకేనా, లేదంటే మీరు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటున్నారా అని మిమ్మల్ని అడుగుతారు. ఎందుకంటే ఒక్కసారి ఇన్ఫర్మేషన్ మొత్తం ఫైనలైజ్ అయిపోతే రేపు వీసా ఇంటర్వ్యూ మొత్తం ఇదే కనిపిస్తుంది, ఇంకా మారే ఛాన్స్ ఉండదు. మీరు ఒకవేళ మార్చుకోవాలంటే ఇక్కడే చెప్పండి అని చెప్పేసి కౌంటర్ నెంబర్ 2లో చెప్తారు. సో ఈ కౌంటర్ నెంబర్ 2లో చెప్పినప్పుడు మీకు ఏమైనా చేంజెస్ ఉంటే వాళ్ళకి చెప్పచ్చు. ఇప్పుడు మీరు DS-160 నెంబర్ మార్చాలన్నా, లేదంటే ఏమైనా స్పెల్లింగ్ మార్చాలన్నా కానీ మీ పేరులో మీరు అక్కడే చెప్తే వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళే కౌంటర్ నెంబర్ 1లో మీకు ఎడిట్ చేసి వాళ్ళే మీకు ప్రాసెస్ అంతా చేసేస్తారనమాట. సో నా కేసులో ఏమీ లేదు, అంతా ఓకే, ఇన్ఫర్మేషన్ అంతా జెన్యూన్ వెరిఫైడ్ అని చెప్పాను. సో దాని తర్వాత వాళ్ళ దగ్గర వరుసగా స్టిక్కర్స్ ఉంటాయి అనమాట. ఆ స్టిక్కర్లో ఎత్తుక్కున్నారు, నా నేమ్ ఉంటుంది. సో నా నేము, నా DS-160 బార్ కోడ్, నా అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ బార్ కోడ్, నా పేమెంట్ CGI పేమెంట్ బార్ కోడ్, ప్లస్ ఏ రోజు నా ఇంటర్వ్యూ డేట్, ఏ టైంకి, అసలు ఎన్నో స్లాట్ నెంబర్, ఇవన్నీ ఇంత చిన్న స్టిక్కర్లో ఉంటాయి. సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని చేయటాన్నే బయోమెట్రిక్స్ అంటారు. ఆ చిన్న స్టిక్కర్ని తీసుకెళ్ళి మీ పాస్పోర్ట్ అని మళ్ళీ వేస్తారు. సో ఇంకా మీ వీసా ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ లెటర్ అడగడు, DS-160 ఫామ్ అడగడు, జస్ట్ ఓన్లీ మీ పాస్పోర్ట్ అండ్ I-20 అడుగుతాడు. సో పాస్పోర్ట్ మీరు ఇచ్చినప్పుడు అతనికి మీకు వీసా ఇంటర్వ్యూలో చిన్న స్కానర్ ఉంటుంది, స్కాన్ చేసుకుంటే మొత్తం ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. సో ఈ బయోమెట్రిక్స్ ప్రాసెస్ని నెక్స్ట్ మీరు కౌంటర్ 3కి వెళ్ళినప్పుడు కౌంటర్ 3లో మీ ఎదురుగా ఒక పేపర్ ఉంది, మీకు ఏ లాంగ్వేజ్ ప్రిఫరబుల్ అని అడుగుతాడు. ఫస్ట్ ఇంగ్లీష్ అన్నారు అనుకోండి, మీ ఎదురుగా ఒక పేపర్ ఉంటుంది, ఒక 7 languages 8 languagesలో రాసి ఉంటాయి అనమాట, పారాగ్రాఫ్స్. సో ఆ పారాగ్రాఫ్ చదవండి ఇంగ్లీష్లో అంటాడు, చదువుతాం మనం, చదివాక అంతా ఓకేనా అని అడుగుతాడు. అంటే మీ సేఫ్టీ రూల్స్ అనమాట, ఇక్కడంతా నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ జెన్యూన్ వెరిఫైడ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఆల్ ఓకే అంటే మీరు ఒక స్టెప్ వెనక్కి జరగండి అని చెప్పేసి మిమ్మల్ని ఫోటో తీసుకుంటాడు. సో ఈ రోజు తీసే ఫోటో ఏ
ఏదైతే ఉంటుందో మనకి వీసాలో కూడా మన పాస్పోర్ట్ బ్యాక్ సైడ్లో వీసాలో కూడా అదే ఫోటో వస్తుంది అనమాట. సో అట్లా మిమ్మల్ని ఫోటో తీసుకున్న తర్వాత కింద వాడి దగ్గర అక్కడ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఫస్ట్ మీ లెఫ్ట్ హ్యాండ్ 4 ఫింగర్స్ ప్లేస్ చేయమంటాడు, ప్లేస్ చేస్తారు. తర్వాత మీ రైట్ హ్యాండ్ 4 ఫింగర్స్ ప్లేస్ చేయమంటాడు, ప్లేస్ చేస్తారు. తర్వాత మీ బోత్ థమ్స్ ఇట్లా ప్లేస్ చేయమంటాడు, ప్లేస్ చేస్తారు. సో ఇదంతా అయిపోయింది, బయోమెట్రిక్స్ వెరిఫికేషన్ అయిపోయింది, యూ కెన్ ఎగ్జిట్ అంటాడు. సో అదనమాట. జస్ట్ ఆ పాస్పోర్ట్ని మీరు జాగ్రత్తగా పెట్టుకుంటే మీకు ఓన్లీ ఆ పాస్పోర్ట్ వెనక స్టిక్కరే మెయిన్గా వాళ్ళు చూసేది, ఇంకా అసలు ఏమీ చూడరు వీసా ఇంటర్వ్యూ రోజున. సో ఇది నా బయోమెట్రిక్స్ డే ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేను నీట్గా అసలు ఎట్లా టిక్ పెట్టారు, ఏంటి, ఎట్లా చెక్ చేశారు, ఏం స్టిక్కర్ వేసారని చూపిస్తాను. దాని తర్వాత ఇంకా మనం వీడియో ఎండ్ చేసేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం వీసా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. సో చాలా మంది అయితే అడిగారు, బట్ నేను ఫస్ట్ వరుసగా వస్తే బాగుంటుందని చెప్పేసి నా బయోమెట్రిక్స్ డే ఎక్స్పీరియన్స్ కూడా పెడుతున్నాను. ఎందుకంటే బయోమెట్రిక్స్కి వెళ్ళే వాళ్ళకి కూడా కొంత ఇది ఉంటుంది అనమాట, అసలు ఎట్లా వెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళాలని చెప్పేసి. బయోమెట్రిక్స్కి ఏమీ అవసరం లేదు, మీ పాస్పోర్ట్, మీ DS-160 జస్ట్ కన్ఫర్మేషన్ పేజ్ అండ్ మీ వీసా అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ పేజ్, ఈ 3 తీసుకెళ్తే చాలు. ఇంకేం అవసరం లేదు, సర్వీస్ ఫీజు అవి ఇవి అంటారు, బట్ అవి ఏం అక్కర్లేదు. ఈ 3 తీసుకెళ్తే చాలు మీరు బయోమెట్రిక్స్కి వెళ్ళేటప్పుడు, మోర్ దాన్ ఎనఫ్. సో ఆ 3 డాక్యుమెంట్స్ చాలు. బట్ నేను ఏంటంటే ఫైల్ మొత్తం తీసుకెళ్తున్నాను. సో వైట్ షర్ట్ అయితే వేసుకెళ్తున్నాను, అంటే మంచి షర్ట్ వేసుకెళ్ళండి, ఫోటో తెస్తారు కాబట్టి. సో దాని తర్వాత మీ DS-160లో ఇట్లా టిక్స్ పెడతారనమాట పెన్సిల్తో, మీ స్పెల్లింగ్స్ అన్ని చెక్ చేసి డేట్ ఆఫ్ బర్త్ కింద ఒక స్టాంప్ వేస్తారు. దాని తర్వాత పాస్పోర్ట్ అనుక వేసే స్టిక్కర్లో మీ అపాయింట్మెంట్ ఒక డేట్, టైమ్ అండ్ మీ DS-160 QR కోడ్ ఇట్లా చిన్న స్టిక్కర్ ఉంటుంది. సో అదనమాట, చూసారు కదా ఎంత క్లియర్గా, జస్ట్ ఇవన్నీ టిక్ చేసుకొని అంతా వేసేసి స్టిక్కర్ వేసేసి పంపించేస్తారు. అదనమాట బయోమెట్రిక్స్ డే ఎక్స్పీరియన్స్. సో ఈ వీడియో అయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. నేను నా వీసా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్, అసలు నన్ను ఏం అడిగారు, అసలు ఏం జరిగింది, ఎట్లా వెళ్ళాను, అబ్బో పరిస్థితి అంతా ఏం జరిగిందని చెప్పేసి క్లియర్గా నెక్స్ట్ వీడియో అయితే పెట్టబోతున్నాను. సో డూ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.